మిత్రులారా, ప్రతి టీచర్ వద్ద ఈ సోపానాల చార్టు తప్పకుండా ఉండి తీరాలి. 10th క్లాస్ లక్ష్య పాఠాలు ఈ సోపానాల ప్రకారమే మనము చెప్పాలి. ఇందులో టీచింగ్ అండ్ ప్రాక్టీస్ సోపానాలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుండి అధికారులు వచ్చి క్లాస్లో పాఠాలు ఎలా చెబుతున్నారు, గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఎల్ఐపి మరియు లక్ష్య ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేసి రిపోర్ట్లను సమర్పిస్తారు. కాబట్టి మిత్రులారా, ఈ సోపానాల కాపీ మీ వద్ద ఉంటే మీకు రక్షణగా ఉంటాయి. 10th క్లాస్కు టీచింగ్ సోపాన్స్, వీటిని శిక్షణ సోపాన్ అంటారు. ఇవి 4 ఉన్నాయి. నంబర్ 1 ప్రస్తావన, నంబర్ 2 పాఠ్ పఠన్, నంబర్ 3 అర్థగ్రహణ చర్చ, నంబర్ 4 మూల్యాంకన్. అలాగే ప్రాక్టీస్ సోపాన్స్, వీటిని అభ్యాస్ సోపాన్ అంటాము. ఇవి మొత్తము 6 ఉన్నాయి. ఫస్ట్ ప్రశ్న శాంపట్ పర్ లిఖనా పढ़ना, అధ్యాపక్ ద్వారా, ఉపాధ్యాయుని ద్వారానే ప్రశ్నను బోర్డుపై వ్రాయాలి మరియు అందరికీ వినిపించేటట్టు చదవాలి. నంబర్ 2 చర్చా అర్థగ్రహణ్ ప్రశ్నక, ఈ ప్రశ్న అర్థమైందో లేదో అనేది పిల్లలకు వివరించాలి. నంబర్ 3 ముఖ్య బిందు లేఖన్ ఉత్తరక, ఈ ప్రశ్న అర్థమైన తర్వాత జవాబు రాయడానికి జవాబుకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు బోర్డుపై వ్రాయాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఉపాధ్యాయుడు మాత్రమే వీటిని బోర్డుపై వ్రాయాలి. నంబర్ 4 छात्रों द्वारा लेखन, छात्र अपने शब्दों में उत्तर लिखेंगे. ఆ ముఖ్య బిందువులను చూసి పిల్లలు వారి యొక్క ఆన్సర్ను రాస్తారు. నంబర్ 5 त्रुटि शुद्धिकरण, लिखे गए उत्तर में त्रुटियां है तो अध्यापक सुधारेंगे. పిల్లలు రాసినటువంటి జవాబులో ఏమైనా తప్పులుంటే ఉపాధ్యాయుడు సరిచేసి మళ్ళీ రాయిస్తాడు. 6వది వ్యక్తిగత లేఖన్, ఛాత్ర ప్రశ్న కా సహీ ఉత్తర్ లిఖ్ లేంగే. ఈ విధంగా అభ్యాసంలో ఉన్న ప్రతి స్వరచన మరియు అభివ్యక్తి, సృజనాత్మకత, వ్యాకరణ్, భాషాకి బాత్ ప్రశ్నలు టీచరు బోర్డుపై వ్రాసి చదివి హింట్స్ ఇచ్చి పిల్లల చేత కరెక్ట్ ఆన్సర్ను రాయించాలి. గైడ్ను ఎట్టి పరిస్థితుల్లో ఫాలో కాకూడదు. మిత్రులారా, ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాద్. జై హింద్.